చూడటానికి అదొక మామూలు మెకానిక్ షాప్, కానీ అక్కడ రిపేర్ అయ్యేవి కేవలం కార్లు మాత్రమే కాదు. ఇదొక గ్యారేజ్ కథ, కాని అంతకు మించి చాలా ఉంది. ఇది వెంటనే రిపేర్ చేయడానికి వాహనం రిపేర్ కాదు. ఈ ఒక్క మాటలోనే మొత్తం కథ దాగి ఉంది. అంటే ప్రాబ్లమ్స్ అనేవి కేవలం మెషీన్లకే రావు. కొన్నిసార్లు మనుషుల్ని, మన సమాజాన్ని బాగుచేయడం అది అంత ఈజీ కాదు కదా. సో ఇది అలాంటి ఒక ఆర్గనైజేషన్ స్టోరీ అన్నమాట. కేవలం పనిముట్లుంటే సరిపోదు, కొన్నిసార్లు జనాల సమస్యల తీర్చాలంటే దానికి మించినదేదో కావాలి అని తెలుసుకున్నవాళ్ల కథ ఇది. తమ దగ్గరున్న టూల్స్తో పాటు ధైర్యాన్ని, కాస్త మానవత్వాన్ని కూడా జోడించి సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సరిదిద్దాలని చూశారు. చెప్పాలంటే న్యాయం కోసం ఒక కొత్త దారి వెతికారు. సరే, అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? జనతా గ్యారేజ్ ఈ పేరు వెనుక ఒక పెద్ద సిద్ధాంతమే ఉంది. మొదట్లో అదొక వ్యాపారమే, కాని అది మెల్లమెల్లగా జనాల కష్టాలు తీర్చే ఒక అడ్డాగా ఎలా మారిపోయిందో చూద్దాం. మొదట ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక చిన్న మెకానిక్ షాప్ పెట్టారు. వాళ్ల కష్టంతో ఆ షాప్ కాస్త ఒక పెద్ద పేరున్న గ్యారేజ్గా మారింది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో అక్కడ లోకల్గా ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేస్తారు. ఆ ఘటనతో సమాజం మొత్తం షాక్ అయింది. అప్పుడు ఆ మెకానిక్స్ వాళ్లే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఆ క్షణం నుంచి ఆ గ్యారేజ్ జనాలకి సాయం చేసే ఒక ప్లేస్గా మారిపోయింది. అంటే చూడండి ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో. ఒక సింపుల్ మెకానిక్ షాప్ కాస్త న్యాయం కోసం నిలబడే ఒక సెంటర్గా మారింది. వాళ్లు కావాలని ఎంచుకున్న దారి కాదిది, పరిస్థితులే వాళ్లనటువైపు నడిపించాయి. వాళ్ల ఫిలాసఫీ చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. వాళ్ళేమంటారంటే ధైర్యంతో కూడిన మంచితనం. అంటే మంచివాళ్లై ఉంటే సరిపోదు, అన్యాయం జరిగినప్పుడు దానికి ఎదురుతిరిగే ధైర్యం కూడా ఉండాలి. అవసరమైతే రూల్స్ బ్రేక్ చేసైనా సరే న్యాయం వైపు నిలబడాలి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ ఐడియా? సరే, అంత ధైర్యంగా ఉన్నందుకు వాళ్లొక మూల్యం చెల్లించాల్సొచ్చింది. న్యాయం కోసం వాళ్లు చేసిన పనుల వల్ల వాళ్లకు చాలా పవర్ఫుల్ శత్రువులు తయారయ్యారు. వాళ్ల పోరాటం ఊహించని హౌకాళ్లకు దారితీసింది. నేను బిజినెస్ మైండెడ్, ఇవన్నీ ఆలోచించే టైం లేదు, కానీ మీ వాళ్ళు నా విషయాల్లో తలదూరుస్తున్నారు. ఈ మాటలన్నది ముఖేష్ రానా, ఒక పెద్ద బిజినెస్ టైకూన్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ గ్యారేజ్ ఎంత పెద్ద వ్యతిరేకతను ఎదుర్కొందో. వాళ్లు ఎవరినైతే ప్రశ్నించారో వాళ్లంతా శత్రువులుగా మారిపోయారు. ఒక ప్రత్యర్థి డైరెక్ట్గా గ్యారేజ్కి వచ్చి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే వ్యవస్థాపకుడి ఫ్యామిలీ మీద నడిరోడ్డుపై దాడి జరిగింది. అది వాళ్ల జీవితాల్ని పూర్తిగా మార్చేసింది. అది మామూలు హెచ్చరిక కాదు, వాళ్ల ఉనికినే ప్రమాదంలో పడేసిన ఒక దారుణమైన ఘటన. ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఫౌండర్ ఆలోచించే విధానమే పూర్తిగా మారిపోయింది. సో ఆ వ్యవస్థాపకుడు ఒక చాలా బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తర్వాతి తరాన్ని కాపాడాలి అంటే ఆ దాడిలో బతికి బయటపడ్డ ఒక్కగానొక్క బిడ్డను ఈ గ్యారేజ్ నీడ కూడా పడనంత దూరంగా పంపించేయాలి. తనలాగా తన వారసుడు ఈ హింసలో చిక్కుకోకూడదని చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు కథలోకి మరొక వ్యక్తి వస్తాడు. అతని పేరు ఆనంద్. తన గతమేంటో, తన వాళ్లు ఎవరో ఏమీ తెలియకుండా పెరిగాడు. ప్రపంచాన్ని మార్చాలి అనే ఆలోచన ఇతనికి ఉంది, కాని ఇతని దారి పూర్తిగా వేరు. అతనిదొక కొత్త ఫిలాసఫీ. అతను ఏమంటాడంటే, మనం ఈ భూమి మీద కేవలం కౌలుదారులం. అంటే ఈ భూమి మన సొంతం కాదు, మనం జస్ట్ టెనెంట్స్. దీన్ని మన తర్వాత వచ్చే తరాలకు జాగ్రత్తగా అప్పగించాలి. అదంతే. ఈ పర్యావరణాన్ని కాపాడటం నేనొక సీరియస్ కెరీర్లో ఉన్నాను. చూడండి, అతనికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది ఒక హాబీ కాదు, అదొక సీరియస్ కెరీర్, తన లైఫ్ మిషన్. ప్రకృతిలో ఏది మనది కాదు. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిలో ఏది కూడా ఒక వ్యక్తి సొంతం కాదు, అంతా మనందరిది. కాబట్టి దాన్ని కాపాడే బాధ్యత కూడా మనందరి మీదే ఉంది. ఇక్కడే విధి ఒక విచిత్రమైన ఆట ఆడింది. ఆనంద్ తన ఎన్విరాన్మెంట్ పోరాటంలో తెలియకుండానే ఒక పెద్ద శక్తితో తలపడతాడు. విచిత్రమేంటంటే అతను వారసుడు కావాల్సిన ఆ జనతా గ్యారేజ్ తాలూకు చెడిపోయిన మనుషులతోనే పోరాడాల్సొస్తుంది. రెండు ప్రపంచాలు ఢీకొనబోతున్నాయి. ఒక క్వారీ దగ్గర ఈ గొడవ మొదలవుతుంది. ఆనంద్ ఏమంటాడంటే, మనం ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా బతకాలి, దాన్ని నెక్స్ట్ జనరేషన్కి యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలి. కాని గ్యారేజ్ ఫౌండర్ కొడుకైన రాఘవ ఏమంటాడంటే, నా ప్లేస్ నా ఇష్టం. ఒకరేమో భూమిని కాపాడాలి అనుకుంటే, మరొకరు దాన్ని తన లాభం కోసం దోచుకోవాలి అనుకుంటున్నారు. ఈ తేడానే పెద్ద గొడవకు కారణమైంది.
ఆనంద్ని కలిశాక ఆ గ్యారేజ్ ఫౌండర్ ఒక మాట అంటాడు. నీ గురించి చాలా విషయాలు విన్నాను పాజిటివ్గా, కాని అది నా కొడుకులో చూడలేదు. ఎంత లోతైన మాట కదా ఇది. తన సొంత కొడుకులో లేని ఆ మంచిని, ఆ విలువల్ని ఎక్కడినుంచో వచ్చిన ఒక అపరిచితుడిలో చూశాడు. కథలో ఇది చాలా కీలకమైన మలుపు. ఒకటే, కేవలం ఒకే ఒక్క చాయిస్. ఆనంద్ ముందున్నది ఒకటే దారి. తన జీవితాన్నే మార్చేసే ఒకే ఒక్క నిర్ణయం తీసుకోవాలి. ఒకవైపు తన పర్సనల్ లైఫ్, తను ప్రేమించిన అమ్మాయి. మరోవైపు తనది కాకపోయినా తన కోసం ఎదురుచూస్తున్న ఒక పెద్ద బాధ్యత. ఏమించుకుంటాడు? అతను తన ప్రేమకి, జనతా గ్యారేజ్ని నడిపించాల్సిన బాధ్యతకి మధ్య బాధ్యతనే ఎంచుకున్నాడు. తన ప్రేమను త్యాగం చేసి ఆ డ్యూటీని యాక్సెప్ట్ చేశాడు. ఆ గ్యారేజ్కి కొత్త మెకానిక్ అయ్యాడు. ఆనంద్ ఆ గ్యారేజ్కి హెడ్ అయ్యాక దాని లెగసీనే రీడిఫైన్ చేశాడు. అతని ప్రిన్సిపల్స్, గ్యారేజ్ మిషన్ రెండూ కలిశాయి. కాని ఇది ఒక చివరి, చాలా బాధాకరమైన ఘర్షణకు దారితీసింది. ద ఫైనల్ రిపేర్. ద్రోహం ఎక్కడ మొదలైందంటే, ఆ ఫౌండర్ కొడుకు రాఘవ రాజకీయ అధికారం కోసం సిటీలో బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తాడు. అంతేకాదు, ఆ నిజాన్ని కప్పిపుచ్చడానికి గ్యారేజ్కి ఎప్పట్నుంచో ఫ్రెండైన ఒక వ్యక్తిని చంపేస్తాడు. ఈ కుట్ర బయటపడటంతో కథ ఒక ఊహించని క్లైమాక్స్కి చేరుకుంది. ఇప్పుడు ఆలోచించండి, మీ సొంత ఫ్యామిలీ నుంచే ఒక పెద్ద ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా రిపేర్ చేస్తారు? ఇది ఆనంద్ ముందున్న అతిపెద్ద సవాల్. సొంతవాళ్లే సమస్య అయినప్పుడు ఏం చెయ్యాలి? దీనికి అసలు సమాధానముంటుందా? ఆ టైంలో ఫౌండర్ ఒక మాటంటాడు. నువ్వు, ఈ చెట్టు ఇలాగే నిలబడాలి. ఈ చెట్టుకి అడ్డొచ్చిన కొమ్మలు నరికినా, నీ కొడుకు నరికినా. ఈ మాటలు ఆనంద్కు ఒక క్లారిటీ ఇచ్చాయి. ఆ సంస్థను కాపాడటానికి, ఆ చివరి పెయిన్ఫుల్ రిపేర్ చేయడానికి అవసరమైన ధైర్యాన్నిచ్చాయి. జనతా గ్యారేజ్. ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడను. ఈ స్లోగన్కి ఇప్పుడొక కొత్త అర్థం వచ్చింది కదా. ఇక్కడ కేవలం బండ్లే కాదు, సిస్టంలో ఉన్న లోపాలు, దారి తప్పిన మనుషులు కూడా రిపేర్ చేయబడతారు. కాని అసలు ప్రశ్నేంటంటే, న్యాయం కోసం మనం చెల్లించాల్సిన అసలైన వెల ఎంత?